సమ్మక్క సారక్క మేడారంలో వనదేవతల పేర్ల మీద జరిగే ఈ మహా జాతర గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు వచ్చే రెండో అతిపెద్ద గిరిజన జాతర ఇదే. రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలోని ములుగు జిల్లాలోని మేడారం అడవుల్లో జరుగుతుంది ఈ జాతర. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 28 నుండి 31 వరకు జరగనుండగా ఇప్పటి నుండే ఎంతో మంది భక్తులు మేడారంకి తరలి వెళ్తున్నారు. ఇంకా 4 రోజులు మాత్రం మహా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ అద్భుతమైన జాతరకి మూలమైన సమ్మక్క సారక్కల గురించి, వాళ్ళ చరిత్ర గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. మరి సమ్మక్క సారక్కలు ఎవరు, వాళ్ళు వనదేవతలుగా ఎలా మారారు, అసలు ఈ జాతర ఎప్పుడు ప్రారంభమైందనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. సమ్మక్క సారక్క జాతర వెనుకున్న కథ విషయానికి వస్తే, ఇది దాదాపు 700 సంవత్సరాల క్రితం 13వ శతాబ్దంలో మొదలైంది. అప్పట్లో కాకతీయ సామ్రాజ్యం బాగా ఉండేది. ఆ సమయంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని ఏలారు. ఇక ఆ రాజ్యం చాలా విశాలమైనది, శక్తివంతమైనది. కాగా ఆ సామ్రాజ్యానికి చాలా చిన్న చిన్న సామంత రాజ్యాలు, గిరిజన ప్రాంతాలు ఉండేవి. అలాంటి ఒక ప్రాంతం పొలవాస ఇప్పటి జగిత్యాల జిల్లాలో మేడారం దగ్గర ఉంది. ఈ ప్రాంతాన్ని కోయ తెగకి చెందిన గిరిజన దొర మేడరాజు పరిపాలించారు. ఆయన ప్రజలు అడవుల్లో సహజంగా జీవిస్తూ చెట్లు, కొండలు, నదులు, జంతువులను దేవతలుగా ఆరాధిస్తూ జీవనం సాగించేవారు. వాళ్ళ జీవితం పూర్తిగా ప్రకృతితో కలిసిపోయి ఉండేది. అలా అడవి ఉత్పత్తులతో జీవనం సాగిస్తూ సాంప్రదాయ ఆచారాలు, నృత్యాలు, సంగీతం ద్వారా తమ సంస్కృతిని కాపాడుకునే వాళ్ళు ఆ ప్రజలు. అయితే ఒకరోజు మేడరాజు అడవిలో వేటకెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం ఆయనకు కనిపించింది. అక్కడ ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గర కేరింతలు కొడుతూ మంచి తేజస్సుతో ఒక చిన్న పసిపాప కూర్చుని ఉంది. ఇక ఆ చిన్నారి చుట్టూ పులులు, సింహాలు రక్షణగా తిరుగుతున్నాయి. దీంతో ఆ దృశ్యాన్ని చూసిన మేడరాజు ఆశ్చర్యంతో అక్కడికి పరిగెత్తుకొచ్చి ఆ పాపనెత్తుకున్నాడు. దీంతో తనకి సంతానం లేకపోవడంతో కొండదేవర తల్లి తనకి తన ప్రజలకి ఆశీర్వాదంగా పంపిన దివ్యమైన బిడ్డ అని భావించి ఆనందంతో ఆ పాపని తన గూడెంలోకి తీసుకుని వచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క అని పేరు పెట్టాడు. ఇక ఆ రోజు నుంచి సమ్మక్క ఆ గూడెంలోనే పెరిగింది. ఆమె పెరిగే కొద్దీ ఆమెలో దివ్యత్వం అందరికీ తెలుస్తూ వచ్చింది. ఇక తన అసాధారణ శక్తులని అందరికీ చూపించింది. అంతేకాదు గిరిజనులందరినీ తన సొంత పిల్లల్లా ప్రేమతో చూసుకునేది సమ్మక్క. ఎవరికైనా జబ్బు వచ్చినా ఆమె చేతితో ఇచ్చే మూలికలు, ఆకులు, వనరుల పసరులతో వెంటనే నయమవుతూ ఉండేది. ఇక సమ్మక్క మాటలు అందరి హృదయాల్ని ఆకర్షించేవి. ఆమె మాటలు అందరికీ ధైర్యమిచ్చేవి. ఆమె చూపులు నమ్మకం కలిగించేవి. అలా సమ్మక్క ప్రతి ఉనికి గిరిజనులకి ఆశా కిరణంలా మారిపోయింది. అయితే యవ్వనంలోకి వచ్చాక సమ్మక్క తాను దేవరగుట్ట మీదే నివసించాలని చెప్పడంతో అందుకు మేడరాజు ఆమె మాటని గౌరవించి అక్కడ ఆమె అవసరాల కోసం ఒక బావి తవ్వాడు. అదే ఇప్పటికీ జలకం బావిగా భక్తులు పూజిస్తారు. ఆ బావి నీళ్లు ఎప్పుడు స్వచ్ఛంగా ఔషధ గుణాలతో ఉంటాయని గిరిజన భక్తుల నమ్మకం. ఇక సమ్మక్క అక్కడి ప్రకృతితోనే ఉండేది. అలా కొన్నాళ్ల తర్వాత మేడరాజు తన మేనల్లుడైన మేడారం ప్రాంతాన్ని పాలించే పడిగిత్త రాజుకి సమ్మక్కని ఇచ్చి పెళ్లి చేశాడు. పడిగిత్త రాజు గొప్ప యోధుడు, న్యాయవంతుడు, ధైర్యవంతుడు. గిరిజనులందరినీ కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. వారికి ఎలాంటి కష్టం రానియకుండా మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇక పెళ్లి తర్వాత సమ్మక్క పడిగిత్త రాజుల దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉండగా వీరికి సారలమ్మ, జంపన్న, నాగులమ్మ అని 3 పిల్లలు జన్మించారు. ఇక సారలమ్మ తల్లి సమ్మక్కలాగే అందం, తేజస్సు, దివ్యత్వంతో అద్భుతంగా ఉండేది. సారలమ్మ పెరిగి పెద్దయ్యాక ఆమెకి కొండాయి ప్రాంతానికి చెందిన గోవిందరాజుతో పెళ్లి జరిపించారు. గోవిందరాజు కూడా గొప్ప యోధుడు, గిరిజనులకి ఆదర్శప్రాయుడు. అలా అంత సంతోషంగా సాగుతూ ఉండగా ఒక్కసారిగా మేడారం ప్రాంతంలో భయంకర కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి, నదులు, వాగులు ఎండిపోయాయి, తాగడానికి నీళ్లు చుక్క కూడా లేకుండా పోయాయి. దీంతో పడిగిత్తరాజు కాకతీయులకి కప్పం చెల్లించలేకపోయాడు. ఇదే సమయంలో ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కోసం
పొలవాసపై దండెత్తాడు. ఈ క్రమంలో కాకతీయ సైన్యం దాటికి తట్టుకోలేకపోయిన మేడరాజు తప్పించుకొని పడిగిద్దరాజు దగ్గరికి వచ్చాడు. ఒకవైపు తమకి కప్పం గట్టలేకపోవటం, మరోవైపు మేడరాజుకి ఆశ్రయం కల్పించడంతో పాటు కోయ గిరిజనుల్లో కాకతీయుల సార్వభౌమానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని దక్కిస్తున్నారనే కారణంతో పడిగిత్తరాజుపై కోపంతో రగిలిపోయిన ప్రతాపరుద్రుడు అతడిని ఎలాగైనా సరే అణిచివేయాలని భావించి తన మంత్రి యుగంధరుడితో కలిసి భారీ సైన్యంతో మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దాడి చేశాడు. ఇక గిరిజనులు తమ ఆత్మగౌరవం, స్వాతంత్ర్యం, అస్తిత్వం కోసం పోరాడాలని నిర్ణయించుకుని వెంటనే సమ్మక్క, పడిగిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు జంపన్నలు గిరిజన యోధులతో కలిసి సాంప్రదాయ ఆయుధాలైన ఈటెలు, గుండెలు, విల్లం బాణాలు, గర్రెలు, కత్తులతో గెరిల్లా యుద్ధం చేశారు. అలా అడవి మార్గాల్లో, కొండల్లో, చెట్ల మధ్య దాక్కుని శత్రువులపై దాడులు చేశారు. ఆ సమయంలో వారి ధైర్యం, యుద్ధ నైపుణ్యం అద్భుతంగా ఉన్నాయి. కానీ కాకతీయుల భారీ సైన్యం, ఆయుధాలు, సంఖ్యాబలం ముందు వారు నిలవలేకపోయారు. వాళ్ళ బలం కారణంగా పడిగిద్దరాజు, గోవిందరాజులు వీరమరణం పొందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న జంపన్న తాను కాకతీయ సైన్యం చేతిలో మరణించడం ఇష్టం లేక గాయాలతోనే అక్కడే ఉన్న సంపెంగ వాగిలోకి దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ వాగుకి జంపన్న వాగు అని పేరొచ్చింది. అందుకే ఇప్పటికీ భక్తులు అక్కడ స్నానం చేసి పవిత్రత పొందుతారు. మరోవైపు తన కుటుంబం మొత్తం కాకతీయ సైన్యం చేతిలో మరణించారని తెలుసుకున్న సమ్మక్క రుద్రినిలా మారి యుద్ధ భూమిలో భయంకరంగా పోరాడింది. ఈ క్రమంలో ఆమె శక్తి, ఆగ్రహం చూసి కాకతీయ సైన్యం వణికిపోయింది. ఆమె ఒక్కరే వేలాది మందిని ఎదుర్కొంది, చాలా మందిని చంపేసింది. ఇక సమ్మక్క కోపాన్ని చూసి భయపడిన ప్రతాపరుద్రుడు ఆమెని నేరుగా ఎదుర్కోలేక వెనక నుంచి వెన్నుపోటు పొడిపించాడు. దీంతో రక్తధారాలు కారుతున్న సమ్మక్క చిలకల గుట్ట వైపు వెళ్తూ ఒక్కసారిగా మధ్యలో అదృశ్యమైంది. అంటే ఆమె శరీరం రక్తంతో తడిసిపోయింది, కానీ ఆమె ఆత్మ గిరిజనులకి శాశ్వత రక్షణగా మిగిలిపోయింది. ఈ క్రమంలో గిరిజనులు సమ్మక్క ఏమైందా అని వెతుకుతూ చిలకల గుట్టకి చేరుకున్నప్పుడు అక్కడ వారి నెమలి నార చెట్టు కింద పసుపు కుంకుమలతో నిండిన భరిణి కనిపించింది. అదే సమయంలో ఆకాశం నుంచి సమ్మక్క మాటలు వినిపించాయి. నేను శరీరంలో లేకున్నా మీ మధ్యనే ఉంటాను. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నన్ను పిలిచిన వెంటనే రక్షిస్తాను. మీ భక్తి, మీ ప్రేమ నాకెప్పుడు తోడుగా ఉంటాయని అనగా ఆ భరిణిని చూసి గిరిజనులు తమ కోసం సమ్మక్క ప్రాణం త్యాగం చేసిందని కన్నీళ్లతో సమ్మక్క ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఇక ఆ భరిణి ఇప్పటికీ జాతరలో ప్రధాన దైవ స్వరూపంగా పూజలు అందుకుంటుంది. అయితే ఆ రాత్రి ప్రతాపరుద్రుడికి కాకతీయ దేవి కలలో కనిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార దాహంతో అమాయక అడవి బిడ్డల్ని చంపావా? వారు నీకు సామంతులు కాదు, నీ సొంత ప్రజలు. ఇలా కొనసాగితే నీ పతనం తప్పదని గట్టిగా హెచ్చరించింది. దీంతో భయపడిన ప్రతాపరుద్రుడు మేడారానికి వచ్చి సమ్మక్క సాక్షాత్తు దైవ స్వరూపమని చెప్పాడు. అంతేకాదు ఆమెకి, ఆమె కుటుంబానికి క్షమాపణ చెప్పి మేడారం ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ఇక అప్పటి నుంచి గిరిజనులు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దల రాజు, గోవిందరాజు జంపన్నలను తమ రక్షకులుగా, వనదేవతలుగా ఆరాధిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు జాతర ఎలా జరుగుతుందో చూద్దాం. జాతరకి 10-15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. ఇక గిరిజన పూజారులు సాంప్రదాయ ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజున కన్నెపల్లె నుంచి సారలమ్మ అమ్మవారిని కొండాయి నుంచి గోవిందరాజుని, పూనకొండ నుంచి పడిగిద్దరాజుని గద్దెలపైకి తీసుకొస్తారు. రెండవ రోజు చిలకల గుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని కుంకుమ భరిణి రూపంలో గద్దెపైకి తీసుకురావడం జాతరలో అత్యంత పవిత్రమైన క్షణంగా భావిస్తారు. ఇలా గిరిజన పూజారులు రహస్యంగా అడవిలోకి వెళ్లి అమ్మవారిని ఆవాహన చేసి తీసుకురావడం శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం. ఆ సమయంలో లక్షలాది భక్తులు పూనకాలతో ఊగిపోతారు. సమ్మక్క, సారలమ్మ, జయ జయ సమ్మక్క అనే నినాదాలతో అడవంతా మారుమోగిపోతోంది. డప్పు, తుంబక్క, గొలుసు నాదాలు, గిరిజన నృత్యాలు అక్కడ అద్భుత వాతావరణం సృష్టిస్తాయి. ఇక 3వ రోజు భక్తులు వనదేవతలందరినీ దర్శించుకొని పిల్లల ఆరోగ్యం, క్షేమం, వ్యాపార వృద్ధి, శత్రునాశనం, ఇళ్లల్లో సుఖశాంతుల కోసం మొక్కుకుంటారు. చీరలు, బెల్లం, పసుపు, కుంకుమలు, పండ్లు, పూలు, బియ్యం, పెరుగు సమర్పిస్తారు. 4వ రోజు వన ప్రవేశం చేస్తారు. ఆ రోజున అమ్మవార్లని వారి యథాస్థానాలకి తిరిగి పంపుతారు. సమ్మక్కని చిలకల గుట్టపైనే ఉంచుతారు.
నమ్ముతారు. ఇప్పటికీ గిరిజనులు సమ్మక్క అమ్మవారు చిలకల గుట్టపైనే సంచరిస్తూ ఉంటారని, భక్తులు పిలుపులకి వెంటనే స్పందిస్తారని నమ్ముతారు. జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవార్లని దర్శించడం భక్తులకి అత్యంత పవిత్రమైన అనుభవం. ఈ జాతరలో గిరిజన సంస్కృతి యొక్క గంభీర్యం, భక్తి, ఐక్యత, ప్రకృతి పట్ల గౌరవం, స్వాతంత్ర్య పోరాట గుర్తుగా నిలిచే ఒక జీవన గీతం. ఇది కేవలం ఒక జాతర కాదు, గిరిజనుల గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపే ఒక శాశ్వత ఆధ్యాత్మిక బంధం. చూశారు కదా, మీకు కూడా ఆ సమ్మక్క సారలమ్మ జాతర అనుగ్రహం కావాలని, కలగాలని, ఆ వనదేవతల ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని వీడియోకి లైక్ చేస్తూ అమ్మవార్లని తలుచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.